హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 14. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటూ దీన్ని సియా నవ్వుతూ అంటుంది. ఏంటి దీన్ని బ్లాక్మెయిలింగ్ అంటారా? మేము మాత్రం మా వదినని పార్టీకి తీసుకెళ్లడానికి చిన్న ట్రిక్ అనుకున్నామే. అన్నయ్య, ఇది బ్లాక్ మెయిలింగ్ అంట. వదిన పోలీసులకు కాని చెప్పదు కదా అంటాడు కుశాల్ ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి. దానికి అందరూ నవ్వుతారు. సియా చిరుకోపంగా చూస్తుంది. అలా చూడకు వదిన, ప్లీజ్ ప్లీజ్ వదిన అంటూ చెరో పక్క చేరి బతిమాలుతారు. ఈవినింగ్ కదా, చూద్దాం అంటూ సైలెంట్ గా పైకి వెళ్ళిపోతుంది సియా. ఈవినింగ్ వాళ్ళ హోటల్లో పార్టీ స్టార్ట్ అవుతుంది. కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ వస్తారు. అలాగే గ్లామర్ ఫీల్డ్ నుంచి మోడల్స్, యాక్టర్ అందరినీ ఆహ్వానిస్తారు. ఇక మెయిన్ క్రిస్టియానా, తను ఆ కంపెనీ మోడల్ అయినందుకు స్పెషల్ గా ఇన్వైట్ చేశాడు రాజ్, తండ్రికి కోపం తెప్పించాలని. అందరూ వచ్చేస్తారు. పార్టీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డిస్ప్లే పైన ఒక యాడ్ వస్తుంది. ఒక చిన్న బాబు పొలంలో నిలబడి ఆకాశంలో విమానం వచ్చిన ప్రతిసారి ఆశగా పైకి చూస్తూ ఉంటాడు. చుట్టూ అతని ఫ్రెండ్స్ అతన్ని ఎందుకలా చూస్తున్నావు అని అడిగారు. నాకు ఆకాశం చాలా చెప్తుంది అన్నాడు ఆ అబ్బాయి. అర్థం కాలేదు వాళ్ళకి, అయినా పైకి చూస్తారు. నెక్స్ట్ సీన్ అలా 3 years తర్వాత అలాగే ఆకాశాన్ని చూస్తున్న అబ్బాయిని తన ఫ్రెండ్ ఎందుకలా చూస్తున్నావు, ఆకాశం మళ్ళీ నీకు ఏమని చెప్తుంది అని అడుగుతాడు. ఆ అబ్బాయి తన ఫ్రెండ్ చెయ్యి పట్టుకుని పరుగు తీస్తాడు. కట్ చేస్తే ఎయిర్పోర్ట్ లో ఆ బాబు తండ్రి ఆర్మీ డ్రెస్ లో ఫ్లైట్ దిగుతూ కనిపిస్తాడు. వెంటనే ఆ అబ్బాయి తండ్రి దగ్గరికి పరుగు తీశాడు. ఆనందంగా ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఆకాశం చాలా చెప్తుందని అర్థమైంది ఆ అబ్బాయి ఫ్రెండ్ కి. నవ్వుతూ వాళ్ళని చూస్తున్నాడు. స్కై డ్రైవ్ ఎయిర్లైన్స్, ఆకాశం చాలా చెప్తుంది. క్యాప్సల్ వినిపించి యాడ్ కంప్లీట్ అయ్యింది. ఫైనలీ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఓవర్ అంటూ గట్టిగా అనౌన్స్ చేశాడు స్టేజ్ పైన లవన్. అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు. ఫ్యామిలీ మొత్తం వస్తారు, సియా తప్ప. స్మిత చాలా అందంగా రెడీ అయి పార్టీలో అటు ఇటు తిరగమని చెప్పింది శాంభవి రాజ్ కి కనపడేలా. రాజ్ దూరంగా నిలబడి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పార్టీని. అప్పుడే క్రిస్టియానా కూడా వస్తుంది. స్కిన్ టైట్ అవుట్ఫిట్, చిన్న ఫ్రాక్ లాంటిది వేసుకొని స్టైల్ గా రెడీ అయి. తనని చూడగానే శాంభవి ఒళ్ళు మండిపోయింది. కానీ ఏం చేయగలదు, రాజే తనతో సరిగ్గా మాట్లాడడు, ఎప్పుడో ఒకసారి తప్ప. అలాంటిది అతని గర్ల్ ఫ్రెండ్ ని తనేమనగలదు అనుకొని సైలెంట్ గా ఉండిపోతుంది. ప్రాజెక్ట్ కి పనిచేసిన అందరూ ఎంత ప్రెషర్ తీసుకున్నది, ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఇలా అన్ని చెప్తూ ఉంటాడు లవన్ అండ్ కుశాల్ మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ. ముఖ్యంగా రాజ్ గురించి దాన్ని ఛాలెంజింగ్ గా కంప్లీట్ చేశాడు అని వివరిస్తుంటే రాజ్ తన గురించి స్పీచ్ ఆపమంటాడు. ఓకే అన్నయ్య, కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను. ఈ యాడ్ కాన్సెప్ట్ నాది కాదు. నిజానికి ఈ ఒక్క ప్రాజెక్ట్ కే కాదు, ఇంతకు ముందు కూడా చాలా ప్రాజెక్ట్ కి నేను క్రెడిట్ కొట్టాను మా అన్నయ్య దగ్గర. కానీ వాటి వెనుక నాకు హెల్ప్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు. తన గురించి ఇవాళ చెప్తేనే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీని నేను హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాను. లేకపోతే మనసులో ఏదో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది అన్నాడు లవన్. దానికి రాజ్ నవ్వుతూ, నాకు తెలుసురా నువ్వు ఇలాంటివేవో చేస్తావని అని మనసులో అనుకుంటూ ఓకే క్యారీ ఆన్ అన్నట్లుగా రాజ్ తన థమ్ ఫింగర్ చూపిస్తాడు. ఓకే అన్నయ్య పర్మిషన్ ఇచ్చేశాడు కాబట్టి నేను ఆ పర్సన్ ని రివీల్ చేస్తాను అని. మన చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ ఎక్కువగా ఇస్తే అది చెయ్యలేక మదర్ హెల్ప్ లేదా సిస్టర్ హెల్ప్ తీసుకుంటాము. ఇన్ఫాక్ట్ మదర్ సిస్టర్ నాకు లేరనుకోండి అనగానే రాజ్ మనసు కలుక్కుమంది. అలాగే సంపత్ కిషోర్ కి కూడా బాధ అనిపించింది రాజ్ కి. వెంటనే కోపంగా కిషోర్ వైపు ఒక చూపు చూస్తాడు.
లవన్ కంటిన్యూ చేస్తూ, అలాంటి ఒక చిన్న లోటుని ఆఫీస్ వర్క్ విషయంలో అండ్ మెంటల్లీ కనిపించగానే హ్యాపీగా పలకరించే ఒక అనుబంధం ఆ పర్సన్ తో తీరింది అని కొన్ని సెకండ్లు ఆగాడు లవన్ ఎమోషనల్ అవుతూ. అతను ఎవరి గురించి చెప్తున్నాడో రాజ్ కి అస్సలు అర్థం కాలేదు. క్రిస్టియానా తన మేకప్ పైన శ్రద్ధ తప్ప స్పీచ్ పైన లేదు. అందుకే తన లిప్స్టిక్ నెయిల్స్ పాలిష్ చూసుకుంటూ రాజ్ తో పాటు అక్కడున్న యంగ్స్టర్స్ ని తనని చూస్తుందో లేదు అని అబ్జర్వ్ చేయడంలో మునిగిపోయింది. లక్ష్మి సంపత్ శాంతికి అర్థమైంది. శాంభవి విచిత్రంగా చూస్తుంది ఎవరబ్బా అనుకుంటూ. కిషోర్ ముఖేష్ లకు కూడా కన్ఫ్యూజ్ లోనే ఉన్నారు. స్మిత అస్సలు ఏది పట్టించుకోకుండా తన మటుకు తను పార్టీని ఎంజాయ్ చేస్తుంది ఎక్కడో దూరంగా తన ఫ్రెండ్స్ తో. కుషాల్ లవన్ పరిస్థితి అర్థం చేసుకొని మైక్ తీసుకుంటూ ప్లీజ్ కమ్ ఇన్ ద స్టేజ్, ప్లీజ్ ప్లీజ్ మా అంటూ ఆ పర్సన్ ని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే లైట్స్ అన్ని ఆఫ్ అవ్వడం, ఒకే ఒక లైట్ మాత్రం తనపై పడడం జరిగింది. అందరూ తన వైపు చూశారు. ఆ లైటింగ్ లో కాసేపు ఎవ్వరూ పోల్చుకోలేకపోయారు. రాజ్ అసలు చూస్తున్నది తానా అన్నట్లుగా చూస్తున్నాడు ఆ పర్సన్ ని. వైట్ శారీలో తన లాంగ్ హెయిర్ ని లీడ్ చేసి సింపుల్ జ్యువెలరీతో తన లెఫ్ట్ సైడ్ వేసిన కొంగుని రైట్ సైడ్ నుంచి అందంగా పట్టుకొని నడిచి వస్తుంటే చాలా అందంగా కనిపించింది సియా. మోస్ట్ వెల్కమ్ శ్రియా ప్రసాద్ అంటూ గట్టిగా అరిచాడు కుశాల్. ఆమెకు ఎదురెళ్లి తన హ్యాండ్ ఇచ్చి అతని చెయ్యి పట్టుకుని స్టేజి పైకి ఎక్కిన సియా అందరి వైపు తిరిగి రెండు చేతులతో నమస్కారం పెట్టింది. అప్పుడు పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యింది తన ఫేస్. హీస్ వెరీ బ్యూటిఫుల్. హూ ఈస్ షీ బ్యూటీ? వెరీ క్యూట్ అండ్ స్వీట్ స్మైల్. హూ ఈస్? ఎవరబ్బా ఇంత అందమైన అమ్మాయి మన కంపెనీలో వర్క్ చేస్తుందా? ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని కొంతమంది అంటే, ఇది వరకు చూశాను కానీ ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదని కొంతమంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటూ ఆమె వైపు చూస్తున్నారు. అబ్బాయిలందరూ సియా అందానికి ఫిదా అయిపోతూ. వాళ్ళ మాటలు రాజ్ వింటూనే ఉన్నాడు ఒక పక్క నుంచి. ఎందుకంటే అందులో తన పార్ట్నర్స్ కూడా ఉన్నారు. రాజ్ పక్కనే ఉన్న క్రిస్టియానా అప్పుడు గమనించింది. ఓహో ఈవిడగారా వచ్చింది, ఎవరో గ్రేట్ పర్సన్ అనుకున్నా. నీ తమ్ముడేంటి ఆ సియాని అలా పొగుడుతున్నాడు అంటుంది. రాజు మాత్రం తన మాటలు పట్టించుకోకుండా పక్క వాళ్ళ మాటలు వింటూ సియాని మాత్రమే చూస్తున్నాడు. అతను సీరియస్ గా చూస్తున్నాడా, నార్మల్ గా చూస్తున్నాడా అర్థం కాలేదు క్రిస్టియానాకి. సియా చీరలో చాలా అందంగా కనిపించేసరికి సహజంగానే ఉండే ఆడబుద్ధితో అసూయ పడుతుంది క్రిస్టియానా. సియా ప్రసాద్ ఆర్ట్ డిపార్ట్మెంట్ హెడ్ అంటూ పరిచయం చేసి తనకి చాలా సార్లు హెల్ప్ చేసిందని ఆమెకు థ్యాంక్స్ చెప్పాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. లవన్ తన స్పీచ్ కంప్లీట్ అవ్వడంతో ముగ్గురు కిందికి వచ్చేస్తారు. పార్టీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్స్ తో గ్రూపులుగా విడిపోతారు. సియా ఒక్కతే ఒక దగ్గర నిలబడుతుంది. రాజ్ తనకి ఎదురుగా దూరంగా నిలబడి ఉన్నాడు. పక్కన క్రిస్టియానా అతని చెయ్యి పట్టుకొని ఊగుతూ ఉంటుంది. అది చూసి నా ఎందుకో కోపం రాదు. అసలు వాళ్ళను పట్టించుకోదు సియా. ఎప్పుడు పార్టీకి రాని సియా పార్టీకి ఎందుకు వచ్చింది అని అడిగింది క్రిస్టియానా. మా తమ్ముడు తీసుకొచ్చాడు అని చెప్పాడు రాజ్. అన్ని మాటలు రాజ్ తన ఇంటెన్షన్ మీ డాడీతో మిమ్మల్ని తిట్టించాలని ప్లాన్ చేసింది. సియా అనగానే కోపంగా చూశాడు తన వంక. మా డాడీ నన్నెందుకు తిడతాడు అని అడిగాడు రాజ్. అంటే పార్టీలో నువ్వు సియతో కాకుండా నాతో ఉంటావు కదా అంటూ సైడ్ హగ్ చేసుకుంది క్రిస్టియానా. నీతో ఉంటే ఏం జరుగుతుంది మళ్ళీ సంధించాడు బాణం రాజ్. మన మధ్య ఉన్న రిలేషన్ అంటే మీ డాడీకి కోపం కదా అంటుంది సియాని రాజ్ దగ్గర బుక్ చేయాలనుకొని క్రిస్టియానా. అయితే ఇప్పుడే ఇదే పార్టీలో నెక్స్ట్ వీక్ మనకు మ్యారేజ్ అని అనౌన్స్ చేద్దాం అన్నాడు. సియా వంక సూటిగా చూస్తూ రాజ్. షాక్ అవ్వడం క్రిస్టియానా వంతు అయ్యింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.